పరీక్షించుకున్నాడు, పరిశోధించుకున్నాడు, భయపడినాడు. కానీ ఒబేదేదోము పరిశుద్ధత కలిగిన కుటుంబముగా, పరిశుద్ధత కలిగిన, పవిత్రత, ఆత్మీయత కలిగిన కుటుంబముగా దేవుని యొక్క మందసాన్ని తను రిసీవ్ చేసుకున్నాడు. ఉజ్జాకు కలిగిన స్థితి ఒబేదేదోముకి రాలేదు, తన కుటుంబానికి రాలేదు. వై? బికాస్ కుటుంబం అంతా ఆత్మీయ జీవితంలో దేవుడికి ఇష్టలైన బిడ్డలుగా వారు నివాసము చేస్తున్నారు కాబట్టి, ఆ కుటుంబంలో ఆ మందసము 3 నెలలు ఉన్నప్పుడు దేవుడంట, మరలా ఒకసారి చదువుతాను. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలు ఉండగా, యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా! మనము కూడా మన కుటుంబములో, మన సొత్తు, మన యొక్క కుటుంబము, పిల్లలు, భార్య, భర్తలు అందరూ ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క మందసము మన గృహములో ఉంచబడాలి. దేవుని యొక్క మందసాన్ని మన గృహములో చేర్చుకోవాలి. ఒబేదేదోము చేర్చుకున్నాడు. దావీదు భయపడినాడు. కానీ ఒబేదేదోము చేర్చుకున్నాడు కాబట్టి, ఒబేదేదోముని కుటుంబాన్ని, సొత్తంతటిని దేవుడు మెండుగా ఆశీర్వదించినాడు. హల్లెలూయా! మరి నా గృహములో, నా కుటుంబములో, నా సొత్తంతటిలో దేవుని యొక్క మందసము, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ధూపము మన గృహాల్లో ఉంటుందా? నీవు నేను ఆశీర్వదింపబడపోవడానికి కారణము దేవుని యొక్క మందసము, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క సన్నిధి, ధూపము మన గృహాల్లో లేకపోవడం వల్లే మనం కొన్ని విషయాల్లో ఆశీర్వదింపబడలేకపోతున్నాం. కానీ ఒబేదేదోము మాత్రము తన కుటుంబముతో సహా, తన సొత్తంతటితో సహా ఆశీర్వదింపబడ్డాడు. నీవు నేను ఆశీర్వదింపబడాలి. దేవుని యొక్క మందసము మనలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన సొత్తులో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడు. జస్ట్ చెయ్యి చాచినందుకే, బండి తోలుకొని పోతున్న వ్యక్తి ఆ మందసము ఏదో తగిలి పడపోతే చెయ్యి చాపినందుకే అక్కడే పడి చనిపోయాడు. కానీ ఒబేదేదోము ఆశీర్వదింపబడ్డాడు. ఆ మందసమే తన గృహంలోకి వచ్చేసి, మరి నా కుటుంబములో, మన కుటుంబములో యేసయ్య సన్నిధి ఉంటున్నదా? ఆయన మందసము, ఆయన ధూపము, ఆయన ప్రత్యక్షత